Praise the Lord. మీ అందరికి ప్రైజ్ లార్డ్. My name is Eric Paul. నా పేరు ఎరిక్ పాల్. I am the eldest son of Zion, God servant of Zion Prayer House, Guntur, Swarnapal. నేను మరి మనకు సియోను మందిరము దైవ సేవకులు సోన్ పాల్ గారి పెద్ద కుమారుణ్ణి. This is very unexpected of me to stand here when my father asked me to share the testimony today. ఈరోజు సాయంకాలము ఈ విధంగా మీ ముందు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటము ఇది అనుకోకుండా జరిగినటువంటి సమయం ఏంటుంది. And the person translating with me, Prasad uncle, is a very old family friend of ours when we were in Pune. మరి ఈ తర్జుమా చేస్తున్నటువంటి మరి ప్రసాద్ అంకులు మా యొక్క కుటుంబానికి పూనా ప్రాంతంలో ఉన్నప్పుడు మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు. So after 10 years I met uncle today, and I'm so happy that he is helping me out in translating today. 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అంకుల్ గారిని కలుసుకున్నాను. ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేసే విషయంలో సహాయపడుతున్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. So I just want to share my testimony that how God has called me. I never thought even in my dreams that I will be standing here, I will be sharing my testimony, because I never planned this in my life. నన్ను ఏ విధంగా దేవుడు పిలిచి ఉన్నాడో ఆ యొక్క సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలని కోరుకున్నాను. దేవుడు నన్ను ఏ విధంగా పిలిచి ఉన్నాడో ఈ విధంగా ఈరోజు ఈ స్థలంలో నిలబడతానని నేనెప్పుడు కూడా కల్లో కూడా ఊహించలేదు. So just before starting, can we all turn together to 1 John? So the reason I read this verse is because this was the verse that hit me one fine day. ఈ వాక్యాన్ని చదవడానికి కారణం ఏంటంటే ఇదే వాక్య భాగము నేను చదువుకున్నప్పుడు ఒకరోజు అది నన్ను త్రాగుతూ నన్ను గుర్చుతూ వచ్చింది. So I was a born Christian. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉన్నాను. So my father was already into ministry and his father was already a God servant when I was born. నేను జన్మించిన సమయంలో మా నాన్నగారు ఆల్రెడీ పరిచర్యలో ఉంటూ ఉన్నారు. మా తాతగారు అయితే దేవుని యొక్క సేవకులై ఉంటున్నారు. So nothing was new to me. From the time I was born, I was taken to the church. I was made to sit in the church from morning 9 o'clock to 3 o'clock in the afternoon. It was all a routine for me. నేను ఆ యొక్క దేవుని యొక్క మందిరమునకు ఉదయకాలము 9 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు కూర్చోవటము ఇది నాకేమీ కూడా కొత్త కాదు. ఇదంతా కూడా నాకు చాలా సాధారణంగా ఉంటుంది. So as years passed by, whenever I used to hear the preacher, I used to get angry because it's the same thing every Sunday that the pastor used to preach, and I got bored of it. I felt uninterested. నేను మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ఆ దైవ సేవకుల్ని నేను నా హృదయంలో కోపడుతుండేవాడిని. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా అదే వాక్యాన్ని వింటం అవుతుంది. దానివల్ల ఎంతో బోర్ అనిపిస్తూ ఉండేది. So whenever uncle used to tell in the message that God has come into the world, he died, he raised, so I used to tell in my heart, I used to mock at him. I used to think like, yes, we all know he died, he raised up, so what now? కనుక దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యంలో ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించున్నారని, మనుషులందరికీ పాపముల కొరకే మరణించున్నారని, ఆయన తిరిగి లేవబడి ఉన్నాడని ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నప్పుడు నేను నా మనసులో నేను నవ్వుకుంటేవాడిని. ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా వింటున్నాం కదా, ఆయన ఈ లోకానికి వస్తే ఏమిటి, ఆయన చనిపోతే ఏమిటి, తిరిగి లేస్తే ఏమిటి అని నా హృదయంలో నేను ఎప్పుడు కూడా నవ్వుకుంటుండేవాడిని. So everything was very normal to me because I used to think that my father is in ministry, his father is in ministry, I am a saved person, there is nothing that I have to do. కనుక నేను ఇవంతా కూడా నాకు చాలా సాధారణంగా ఉండేవి. ఎందుకంటే మా నాన్నగారు పరిచయం చేస్తున్నారు, మా తాతయ్య గారు కూడా సేవ చేస్తూ పరిచయం చేస్తున్నారు. ఇవి నాకేమి కూడా కొత్త కాదు. So but while I was growing, my mother always used to tell me that when you were born, when you were just a small child, we dedicated to you to the Lord, so be very careful. కనుక నేను పెరిగి పెద్దవాడిని అవుతున్నప్పుడు మా అమ్మగారు నాతో ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు, కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాం, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు నన్ను ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తుండేవారు. But I already thought in my heart, because I've seen how the God servants family is. I used to think that such a small house. Whenever I used to go to holidays to my
my grandfather's place. They used to stay in a small house. They, it was very hot. You just can't live there. So I used to think in my heart, never ever will I become like this. I will live in a nice house. I will earn my money. I will stay, but never I will become like you people. కనుక నేను ఎప్పుడు కూడా మా తాతయ్య గారి ఇంటికి సెలవులు గడుతున్న సందర్భంలో వారు దైవ సేవకులుగా ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న గృహంలో ఉంటుండేవారు. ఆ గృహంలో ఉంటూ అక్కడ వేడి ఇబ్బందులు ఇవన్నీ కూడా చూస్తుండేవాడిని. చూస్తూ నేను అనుకునేవాడిని, నేను ఎప్పుడు కూడా ఈ విధంగా సేవకులుగా కాలేను, నేను బాగా డబ్బులు సంపాదించాలని నేను అనుకుంటుండేవాడిని. So the God servant who prayed for me, he had a vision about me. So he prayed and he told me that this child will either become a great God servant or he will have all the bad habits in the world. కనుక నా గురించి ప్రార్థించినటువంటి దైవసేవకులు నా గురించి ఒక దర్శనాన్ని కలిగిన వారు ఉన్నారు. కనుక ఈ వ్యక్తి రాను దినంలో ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడు కాగలుగుతాడు, లేదంటే అతడు గొప్ప వ్యసనానికి లోనయ్యేటువంటి వానిగా ఉంటాడని నా గురించి ఆయన దర్శనం కలిగిన వానిగా చెప్పాడు. So now my destiny, only two people knew my destiny. That one was God and one was the devil. నాకున్నట్టు నా ముందున్నటువంటి గమ్యస్థానం ఏమిటంటే రెండు గమ్యస్థానాలు ఉంటాయి. ఒకటేమో దేవుడు అయి ఉంటున్నాడు, రెండోదేమో సాతానుడు అయి ఉంటున్నాడు. So what happened one day was, during the offering, my auntie came to me. She had to leave, so she called me. She said, take this money. She gave me a 500 rupee note. She said, take this money, I am going, please put it in the offering. ఒకరోజు మా ఆంటీ గారు తాను మందిరం నుంచి ఏదో త్వరగా వెళ్ళవలసిన సందర్భంలో నాకు ఒక 500 రూపాయలు ఇచ్చి నువ్వు కానుకగా దానికి వేయమని చెప్పేసి ఆమె వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. So I was in my 7th standard or 8th standard. So when I saw a 500 rupee note in a 10-year-old boy's hand, what would you do? కనుక నేను ఆ సమయంలో 7-8 తరగతి చదువుతున్న వానిగా ఉన్నాను. కనుక ఆ వయసులో ఒకవేళ మీ దగ్గరికి కనుక 500 రూపాయలు కనుక నోటుకు వచ్చినట్లయితే మీరేం ఆలోచన చేస్తారు, ఏం చేస్తారు? So I did the same thing. I took the 500 rupee note. I took the money, I hid it in my socks. నేను ఆ 500 రూపాయల నోటును తీసుకున్నాను, అది నా సాక్స్లో నేను దాచుకున్న వానిగా ఉన్నాను. And what my father gave me, the 10 rupees note, I put it in the offering. మా నాన్నగారు ఏదైతే 10 రూపాయలు ఇచ్చారో ఆ 10 రూపాయలు మాత్రం నేను ఆ కానుకల బాక్స్లో వేశాను. So after the church finished, when I went home, I met my auntie. She asked me, did you put the money? నేను మరి మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆంటీ గారు నన్ను ప్రశ్నిస్తూ వచ్చారు, నువ్వు మరి నేను ఇచ్చిన 500ని నువ్వు ఆ కానుకల బాక్స్లో వేసావంటూ ప్రశ్నించారు. I said yes and I ran away. నేను వేసేసానని చెప్పేసి ఆ స్థలం నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాను. The reason I'm telling you this, because this is where I started sinning. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తూ వచ్చున్నానంటే ఈ సమయంలో నుంచే నేను ఈ పరిస్థితిలోనే నేను పాపం చేయటం ప్రారంభించి ఉన్నాను. And I thought that this was very normal, but this was just the beginning. నేను అనుకున్నా ఇది చాలా సర్వసాధారణమే, అయితే అది నాకు ఆరంభమై ఉంటుంది. And since then I had a love for money. అప్పటి నుంచి కూడా నాకు ధనాపేక్ష, ధనం మీద కోరిక కలుగుతూ వచ్చింది. And from there I slowly I came to my 10th standard. నేను అప్పటి నుంచి నేను 10వ తరగతికి వచ్చాను, 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. I finished my 10th and I finished my 10th in Pune in Maharashtra. నేను నా 10వ తరగతిని మరి పూణే మహారాష్ట్రలో నేను పూర్తి చేసుకున్నాను. I was staying with my grandparents there. నేను అక్కడ మా తాతగారి దగ్గర నివసించేవాడిని. And after that my father, he got transferred to Hyderabad, and in Hyderabad I finished my 11th and 12th from Sri Chaitanya. అక్కడి నుంచి మా నాన్నగారు హైదరాబాద్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయి రావడం వల్ల నేను 11 ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో నేను అక్కడ పూర్తి చేసుకున్నాను. So in the intermediate I wasted 1 year. ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒక సంవత్సరము అది వ్యర్థమైపోయింది, వేస్ట్ అయిపోయింది. I had a backlog because that was the start of my college life. కనుక అది నా కాలేజీ లైఫ్, నా కాలేజీ జీవితం ఆరంభం ఉంటుంది. కనుక నేను ఆ సంవత్సరాన్ని పోగొట్టుకున్నవాని ఉన్నాను. And I wasted 2 years there. అక్కడ నేను 2 సంవత్సరాలు నేను వ్యర్థం చేసుకున్నాను. And it so happened that one day I had my exams. I just did not go because I was with my friends. I did not write my examinations. ఒకరోజు ఎగ్జామ్ జరుగుతుంటే నేను ఆ ఎగ్జామ్స్ వెళ్ళి పరీక్షలు రాయలేదు. దానికి కారణం ఏంటంటే నేను నా స్నేహితుడితో ఆ సమయాన్ని గడుపుతూ వచ్చాను. Not because I missed the exam, but because I was with my friends. That was more important to me. అంటే ఏమిటంటే నా స్నేహితులే ఆ పరీక్ష కంటే కూడా వాళ్ళు చాలా ప్రాముఖ్యమయ్యారు. అందును బట్టి నేను ఎగ్జామ్ రాయలేదు. So there I neglected my studies.
నేను అక్కడ నా యొక్క చదువుల్ని కొంచెం నేను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. And so what my know, so the devil right from the very young age, because he knew what my destiny was, he never allowed me to listen the word of God carefully. కనుక సాధారణ నన్ను ఏం చేస్తూ వచ్చానంటే ఆ యవన దశలోనే దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా ఆటంకపరుస్తూ వచ్చాడు. So that's why I pray, I ask God that whoever is hearing, he who has ears, please be attentive. This is what I am experienced, is what I am sharing with you. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. కనుక వారందరూ కూడా వినగలిగే చెవులు గ్రహించి కలిగి ఉండాలని వారి కోసం నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఇది నా యొక్క జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవం నుంచి నేను వెళ్ళి ఉన్నాను. Because God needs young people like you. ఎందుకంటే దేవుడు మీలాంటి యవనస్తుల్ని కోరుకుంటున్నాడు. And if God has called me at a very young age, it's I know in my heart that it's because he wants you all to be saved. He doesn't want you to do all the things that I have done. యవనస్తులుగా ఉన్న నన్ను దేవుడు పిలిచున్నా అంటే ఆ దేవుడు మిమ్మల్ని కూడా పిలవాలని కోరుకున్నాడు. కనుక ఆయన మీరేం చేయాలో ఆయన నా జీవితంలో ఏం చేయాలని కోరుకున్నాడు, అదే మీ జీవితంలో కూడా చేయాలని కోరుకున్నాడు. And the reason God is calling all the young people is because he has many assignments that you and I have to do. కనుక ఎందుకు దేవుడు యవనస్తుని పిలుస్తున్నా అంటే మీరు నేను చేసేందుకు కొరకే ఆయన కార్యములు బహుగా ఉన్నవి. So I finished my 12th standard and I got into graduation. నేను నా యొక్క ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను, 12వ తరగతి పూర్తి చేసుకున్నాను, గ్రాడ్యుయేషన్లో చేరాను, డిగ్రీలో చేరాను. And there I used to stay with my uncle. అక్కడ నేను మా అంకుల్ గారితో ఉండేవాడిని. And they were very regular to church, so because of them I could say no to them. I had to go every Sunday with them. కనుక వారు ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా దేవుని యొక్క మందిరానికి వెళ్తుండేవారు. కనుక వారిని బట్టి నేను కూడా వాళ్ళతోటి మందిరానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వారికి ఎప్పుడు కూడా నేను రానని చెప్పలేకపోయాను. And because my uncle was into army, he was an officer, I had a fear of him. I couldn't say no to anything he says. కనుక మా మామయ్య గారు ఆ దినాల్లో ఆయన ఆర్మీలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కనుక ఆయనకి నేను ఏది కూడా ఎదురు చెప్పేందుకు భయపడేవాడిని. అందుకని వాళ్ళతో కూడా కలిసి నేను దేవుని మందిరానికి వెళ్తుండేవాడిని. So all the time when I stayed there, I was very regular to church. I was living a disciplined life. నేను వాళ్ళతో ఉన్నంతకాలం కూడా వాళ్ళతో కూడా కలిసి దేవుని మందిరానికి క్రమంగా వెళుతుండేవాడిని. కనుక అక్కడ నేను ఎంతో క్రమశిక్షణలో ఉండేవాడిని. So whenever I stayed there, I used to live a hypocrisy life. I used to live a double life. అంటే నేను వాళ్ళతోటి జీవించే సమయంలో ఒక వేషధారణ జీవితాన్ని జీవించేవాడిని. అంటే రెండు విధాల ద్వంద్వ జీవితాన్ని జీవిస్తుండేవాడిని. So Monday to Saturday I was like a normal person enjoying the world. నేను సోమవారం నుంచి శనివారం దాకా ఒక సాధారణ మనుషులే లోకంలో ఎంతో సంతోషిస్తూ నేను ఎంజాయ్ చేసేవాడిగా ఉన్నాను. And Sunday whenever it was a Sunday, I used to be a holy person. నేను ఆదివారం వేసరికి ఎంతో పరిశుద్ధుడుగా నేను జీవిస్తుండేవాడిని. So only my heart knows how wicked was I. నా హృదయంలో నాకు మాత్రం తెలుసు నేనెంత దుష్టుడినో. So while preaching, the man of God, he was preaching, he said, "Behold, what manner of love this is." కనుక ఒక దైవసేవకుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆయన మనల్ని ఎట్టి ప్రేమతో ప్రేమించి ఉన్నాడో చూడుడి అంటూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించసాగారు. So as he was saying, he was talking to a lot of people, but when he was speaking, I thought that he's talking to me. అక్కడ దేవుని యొక్క సేవకుడు అక్కడ చేరువచ్చినటువంటి సమూహంతో దేవుని యొక్క వాక్యంలో ఆయన మాట్లాడుతుండగా అయితే నాకు మాత్రం ప్రత్యేకంగా దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అనిపించింది. So he was telling this way, it's okay no matter what you have done or what you have been doing or what you have done and you have come now, it is okay. కనుక ఆయన ఏం చెబుతూ వచ్చినారంటే నువ్వు అంతకుముందు ఏం చేసి ఉన్నావో ఇప్పుడేం చేస్తున్నావో ఏదేమైనా పర్లేదు అనేసి ఆయన చెప్పడం ప్రారంభించి ఉన్నారు. God is waiting for you right now. If you accept him right now at this moment, God is ready to forgive you. దేవుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ సమయంలో నువ్వు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతూ వచ్చారు. So the Holy Spirit convicted me in my heart and I gave my life to Jesus. I surrendered myself to Jesus in 2014. 2014 సంవత్సరంలో నేను నా యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపబడి నేను ప్రభువుని అంగీకరించి నా యొక్క జీవితాన్ని ప్రభు కొరకే అర్పించి ఉన్నాను. So
For like 6 years, I was into the world, and suddenly I took baptism and I became God's child. నేను 6 సంవత్సరాలు లోకంలో జీవిస్తూ వచ్చున్నాను. నేను ఆ దేవుని యొక్క వాక్యం విని సంధించబడి నేను బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి నేను దేవుని యొక్క కుమారుడయ్యాను. So now the real battle began. ఇప్పుడు నిజమైన యుద్ధం ప్రారంభమైంది.